Telangana likely to exceed loan estimate by the end of fiscal. ఇదే ఇంపార్టెంట్. గవర్నమెంట్ హ్యాస్ అలోకేటెడ్ 42,691 crore to capital project, 6,000 crores beyond budgeted amount as on December. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మళ్ళీ రిపోర్టు వచ్చేసింది. స్టేట్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ అప్రాక్సిమేట్లీ 65,965 crores ఇన్ లోన్స్. షార్ప్ కాంట్రాస్ట్ టు ప్లాన్డ్ ఎంత 55,000, కానీ పెట్టింది ఎంత 65,000. క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. వెరీ గుడ్. ఇగో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ రిపోర్ట్. ఇది చదవాలి. ఎందుకు తగ్గాయి? ప్రైమరీలీ డ్యూ టు రీసెంట్ రిడక్షన్ ఇన్ జిఎస్టీ స్లాబ్స్. ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్ ఫర్ 2025 కాగ్ రిపోర్ట్ రివీల్డ్ రెవెన్యూ రిసీప్ట్స్ సర్జ్డ్ an impressive 12,000 crores compared to last year, with 54.38% of revenue target already achieved. ఎలా అచీవ్ చేసింది? రెవెన్యూ టార్గెట్ ఎలా చేసింది అంటే టోటల్ రెవెన్యూ టిల్ లాస్ట్ డిసెంబర్ స్టూడ్ ఎట్ 1,24,911 crores. The state met only 50.76 of its revenue target, accumulating 1,12,307 crores. అది in comparison by the December of 2024-25, the state met only 50.76 of its revenue target. రెవెన్యూస్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏంటంటే మనం చాలా బాగా చెప్పుకుంటున్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళ ద్వారా 11,000 crores వచ్చేసాయి. వెరీ గుడ్. కానీ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రావు కదా. ఒకసారి ఒక డీల్ అయిపోయి డబ్బులు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి? అది క్వశ్చన్. ఇదే 59.22% ఆఫ్ టార్గెటెడ్ ఫిగర్. దిస్ వాజ్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఫ్రమ్ 7,524 crore రికార్డెడ్ ఇన్ ప్రీవియస్ ఫిజికల్ ఇయర్. అప్పటి నుంచి ఇప్పటికి ఇన్ని ఆస్తులు అమ్మేశాము. అది సంగతి. లిక్కర్ ఎక్సైజ్ రెవెన్యూ 17,507 crore. ఒకసారి ఆస్తులు అమ్మితే మళ్ళీ రావు కదా. ఈసారి 11,00,000 కోట్లు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తాయి? అది ఆలోచించాల్సింది. రైజ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ క్లైమ్స్ rises by 6.93% from last year, reaches 7,120 crore. Largely driven by income from land sales. అదే చెప్పేది. ల్యాండ్ సేల్స్ ఒకసారి అయిపోతే మళ్ళీ ఎలా వస్తాయి? అవి మళ్ళీ రావు. అది చూసుకోమని మనవి.